ప్రేక్షకులకి నమస్కారం. గోపురానికి స్వాగతం. సకల రోగశాంతికి రామాయణ పారాయణ ఏ విధంగా చేయాలి? ఇక్కడ రోగశాంతి ఏంటి? మానసికంగా కానీ శారీరకంగా కానీ నఖశిఖ పర్యంతం అంటే తల భాగం నుంచి కాలిగోరి వరకు శరీరంలో ఏ భాగానికి ఎలాంటి వ్యాధి వచ్చినా కూడా దాని నివారణకి రామాయణ పారాయణ చేయొచ్చు. అయితే దానిలో ప్రత్యేకంగా మనం చెప్పుకుంటూ ఉన్నాం, ఒక్కో మనోభీష్టానికి ఒక్కో సర్గని చదవటం, ఒక్కో కాండలోని ఒక్కో సర్గని చదవటం మనకి ప్రత్యేకంగా చెప్పబడింది. అయితే దీనికి కూడా అంటే రోగంతో ఉన్న వాళ్ళకి వాళ్ళు స్వయంగా చేసుకోలేరు కదా, ఎలా చెయ్యాలి అనేటువంటి సంశయం అందరికీ రావచ్చు. అదేవిధంగా రామాయణంలోని శ్లోకాలని మేము చదవలేము అనేటువంటి సందేహం కూడా చాలామందికి కలగవచ్చు. ఇక్కడ ఎవరు రోగంతో ఉన్నారో వాళ్ళే చదవాలి అనేటువంటి నియమం ఏం లేదు. వాళ్ళు కేవలం శ్రీరామనామాన్ని చేసుకుంటూ ఉంటే చాలు. వాళ్ళ పేరు మీద వాళ్ళ పెద్దలు కానీ లేదా చదవగలిగినటువంటి ఒక బ్రాహ్మణ్ణి కానీ పెట్టి పారాయణ చేయించవచ్చు. ఒక 40 రోజులు కానీ లేదా 108 రోజులు కానీ వ్యాధి తీవ్రతను బట్టి ఈ పారాయణ చెయ్యాలి అంటారు. ఇది ఉదయం సాయంత్రం కూడా పారాయణ చేయాలి. దీనికి ప్రత్యేకంగా ప్రారంభంలోనేమో అంటే పూజ మొదలుపెట్టేప్పుడు సీతారామ లక్ష్మణ ఆంజనేయులకి అందరికీ కూడా షోడశోపచార పూజ చేసిన తర్వాత, దీపారాధన చేసిన తర్వాత ప్రారంభంలో తేనెను నైవేద్యం పెట్టాలిట. తర్వాత మంగళహారతి ఇచ్చేప్పుడు అప్పుడే పితికినటువంటి ఆవు పాలని నైవేద్యం పెట్టాలి అనేటువంటి నియమం కనపడుతోంది. అయితే ఏ సర్గను చదవాలి, ఎన్ని రోజులు చదవాలి అనేటువంటి సందేహాలు కూడా రావచ్చు. ఇక్కడ మనకి రామాయణంలోని యుద్ధకాండలోని 74వ సర్గను చదవాలి అనేటువంటి విశేషం కనపడుతోంది. అయితే ఈ 74వ సర్గలో ఏముంది అనేటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకు అంటే దీనికి ఉన్నటువంటి మహిమ అత్యంత గొప్పది కాబట్టి. అందరూ కూడా ఆ రోజు అది చదివేప్పుడు ఆంజనేయ స్వామిని స్మరించుకోవాలిట, సీతారాములని స్మరించుకోవాలి. స్మరించుకుని ఈ కాండలోని ఈ ఘట్టాలని చదవాలి. అయితే అందులో ఏముంది? యుద్ధ భూమిలో యుద్ధకాండలో రామ రావణ యుద్ధం మనకి కనిపిస్తుంది. ఆ యుద్ధ సమయంలో ఏం జరిగింది? ఒకసారి ఇంద్రజిత్తుకి బ్రహ్మ వలన ఉన్నటువంటి వరాల వలన, అతను ఉపయోగించినటువంటి అస్త్రాల వలన వానరులు రామలక్ష్మణులు ఇద్దరూ కూడా మూర్ఛపోయారుట. రామలక్ష్మణులు కూడా మూర్ఛపోయేసరికి అక్కడ ఉన్నటువంటి వానర వీరులు జాంబవంతుడు, ఆంజనేయుడు, మిగతా అందరూ కూడా కలత చెందారుట. కలత చెందిన తర్వాత నలుడు, నీలుడు, విభీషణుడు వీళ్ళంతా కూడా చాలా భయపడ్డారట. రామలక్ష్మణులే ఇక్కడ మూర్ఛపోయారు అంటే ఇక యుద్ధం ఏమిటి, మనందరి గతి ఏమిటి అని చెప్పేసి అందరూ చాలా విచారించారట. వారందరిలోకి వృద్ధుడైనటువంటి జాంబవంతుడు హనుమంతుడి పిలిచి చెప్పాట, నీకొక్కడికే ఇది సాధ్యం. తెల్లవారకుండా నీవు హిమాలయ పర్వతాలకి వెళ్ళాలి. అక్కడ ఉండేటువంటి సంజీవిని పర్వతాన్ని తీసుకురావాలి. అది తీసుకొచ్చి వీళ్ళకి ఔషధ సేవ చేసినప్పుడు వీళ్ళందరూ కూడా మూర్ఛ నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంది. ఇంకా వీళ్ళెవరూ మరణించలేదు కాబట్టి తప్పనిసరిగా వీళ్ళు పునర్జీవితులవుతారు. అయితే ఈ మూర్ఛ ఎంతో కాలం కొనసాగితే మాత్రం చాలామంది ఇక్కడ మరణించేటువంటి అవకాశం ఉంది. అందుకని సూర్యోదయాత్ పూర్వమే నువ్వు వెళ్ళి అక్కడ ఉండేటువంటి సంజీవిని పర్వతాన్ని తేవాలి. సంజీవిని అంటే మృతులను బ్రతికించగలిగేటువంటి శక్తి కలిగినటువంటి ఔషధులు అక్కడ ఉన్నాయిట. అవి దేదీప్యమానంగా వెలుగుతూ ఉంటాయి. అక్కడికి వెళ్ళి తీసుకురమ్మని చెప్పేసి ఆదేశించాడు. మరి రామకార్యమై హనుమంతుడు ఏదైనా చేయగలడు. అందుకని ఆయన అప్పటికప్పుడు హిమాలయాలకి వెళ్ళి ఆ సంజీవిని పర్వతాన్ని తీసుకొచ్చాట. వాటి వాసన తగలగానే వానరులందరూ కూడా పునర్జీవితులయ్యారట. అది తాకగానే రామలక్ష్మణులు ఇద్దరు కూడా లేచి కూర్చున్నారట. ఆ విధంగా వాళ్ళంతా కూడా పునర్జీవితులు అయ్యారు. అందుకు కారణమైనటువంటి వాడు మారుతి. అయితే రాముడు వెంటనే ఆదేశించట, నువ్వు ఎక్కడి నుంచి ఆ పర్వతాన్ని తీసుకొచ్చావో మళ్ళీ అక్కడే దాన్ని ఉంచి రావాలని చెప్పేసి ఆదేశించట. మళ్ళీ వెంటనే ఆంజనేయ స్వామి ఆ సంజీవిని పర్వతాన్ని తీసుకెళ్ళి ఎక్కడి నుంచి తెచ్చాడో మళ్ళీ దాన్ని అక్కడ పెట్టి ఆ ఔషధులకి ఆ పర్వతాలకి నమస్కరించి ఆయన వెనుతిరిగేట. ఇక్కడేమిటి? రామలక్ష్మణులు ఎవరు? సాక్షాత్తు రాముడు విష్ణుమూర్తి మానవావతరంలో ఉన్నటువంటి వాడు.
అలాంటి వాడికి మూర్ఛ నుంచి బయటికి తీసుకురాగలిగినటువంటి ఔషధులు అక్కడ ఉన్నాయి. ఆ ఔషధుల్ని తలుచుకోవటం వలన, ఆ కాండని చదవటం వలన, ఆ ఘట్టాలని స్మరించటం వలన, ఆంజనేయ స్వామిని వేడుకోవటం వలన ఎలాంటి రోగం ఉన్నా కూడా అది ఉపశమిస్తుంది, ఆ రోగ నివారణ జరుగుతుంది అనేటువంటి విషయాన్ని చెప్తారు. అందుకని ఎవరైనా సరే రోగానికి నివారణ జరగనప్పుడు ఈ రామాయణంలోని యుద్ధకాండలోని 74వ సర్గని పారాయణ చేయటం వలన వాళ్ళకి రోగ నివారణ జరుగుతుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి.